గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటండి ఇది? ఏదో ముష్టివాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు లేని వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్ల ఏదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరివి. మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు మూయవే ముసల్దా. ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఓతలకి అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యారు అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతాడు. త్వరగా రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా! అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదాను కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. భరత్, భరత్! ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? హే రాముడు భీముడు, రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా, వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాటలు కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలు నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా, ఓ చిన్న సలహా. మీ ముగ్గురు గోకి నా చేతులు పుళ్ళైపోయాయి, కానీ మీరిచ్చిన సలహా ఒక్కటైనా నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త. చెల్లియో చెలకో, తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా, లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చామా?
ఆ, ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి 100 రూపాయలాగా ఇంకా చప్పపడిపోయింది బాబు. రేయ్, ధాన్య బస్తాలేవిరా? అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. ఎరా కొత్త మాటలు వినిపిస్తున్నాయి, ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే, వీళ్ళు మదమే కేడుస్తున్నారు కానీ తోలు బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? రేయ్, ఏరా తమని ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావు? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది. నీ దగ్గర అప్పు తీసుకున్నందుకు వీళ్ళు పండించిన పంటనంతా నీకిచ్చి నష్టపోవాలా? వీళ్ళ కష్టార్జితం గంగపారు కావాలా? ఈ అన్యాయాన్ని అక్రమాన్ని తరతరాలుగా చేస్తూ పేదల్ని దోస్తూ పైగా ఆనవాయితీ అంటూ వీళ్ళందరినీ నీ చెప్పుల కింద నలిగేటట్లు చేస్తావా? నాగరాజు, నేను వీళ్ళల్లో ఆలోచన లేపి వీళ్ళల్లో అణిగి ఉన్న ధైర్యానికి ఊపిరి పోశాను. వీళ్ళ పంటను పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముకునేటట్లు చేశాను. మరి నా అప్పు సంగతి ఏమిటి? వీళ్ళు పట్నంలో అమ్ముకున్న సొమ్ములోంచి న్యాయమైన వడ్డీతోనే ముఖాన కొడతారు. అంతేకాదు, మిగిలిన సొమ్ముతో కడుపు నిండా తింటారు. ఇక మీదట పట్నంలో బ్యాంకుల్లో సరసమైన వడ్డీలకు అప్పు తెచ్చుకుంటారు. నా ఊరొచ్చి నాకెదురొచ్చి నీ మాటతో రైతులందరినీ నీ వాళ్ళుగా చేసుకుని నాకెదురు దెబ్బతీయాలని చూస్తావు కదా? చెప్తాను నీ పని. ఆ నాగరాజు అరుపులకు మీరేమీ భయపడనక్కర్లేదు. చూడు రామయ్య, నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఊర్లో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్నున్నాయి. అవి మురుగుతూ మీదుకొస్తాయి. భయపడి పరిగెత్తారా, వెంటబడి కరుస్తాయి. ఆగి ఎదురు తిరిగారా, భయంతో తోకలు ముడుస్తాయి. కారణం, ఇవి ఊర కుక్కలు గనుక. చాలా కాలం తర్వాత కబురు చేశారు, ఏమిటి సంగతి? నీలాంటి వాడి వల్ల జరగాల్సిన పనులు ఎప్పుడు రావుగా. ఒకడు నాకు తలకాయ నొప్పిగా తయారయ్యాడు. వాడి చీటీ చించేసి నరకానికి పంపించేయాలి. కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యువు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశాను. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు.
తీసుకురా. మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుని ఉంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందిచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేయి తగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి. మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు. మంచి మనిషి అవుతాడు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు. ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు. నాన్న, నీకు గుండె నొప్పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్తగాడితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయండి. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్యా. మాకు తెలుసు వాయ్. వేరేంత లేవు, వాళ్ళతో కలిసి మన వాళ్ళతో చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఇక్కడ ఉండను. మీరండి. ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. పో బయటకు. బయటకు గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? 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 మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడే నాగరాజు. వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. పో బయటికి. నువ్వు చెప్పినట్టుంటానే. అమ్మంటుంటే చూస్తారు. కాళ్ళని చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకు బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసావురా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. నిన్ను అసలు క్షమించకూడదురా. అయ్యో, తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళం
నా పెళ్ళం నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది, కానీ ఇంత దారుణంగా. మన సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భరత్ గాని ఆ భగవంతుడు కూడా సేవ చేయలేడు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యని పాముల గురించి బాగా తెలుసు. పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకేం అవసరం? చెప్తాను. ఇతను పావును రెచ్చగొట్టి ఉసకొట్టి వదిలితే ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్ళే కాదు. నేను నమ్మలేను. నమ్మకం లేకపోతే మానేయండి. అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించండి. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను. కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదిలి చూద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచి చూడండి. ఆ రావుడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి. అప్పుడు చూద్దురు గాని నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను. ఈ మందం జాగ్రత్త చూసుకో. శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. నానా, ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది గనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి. ఆలస్యం చేస్తే ఆ మాట శక్తి. మర్చిపోవచ్చు. రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు గనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ, అయ్యా, ఇక ఆ వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. పదవయ్యా. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏం లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. ఆ, అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచి, కర్ణందా, ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. ఆ, అది మీరు కదా బాబు, భరత్ బాబుది. భరత్ బాబుదా? ఆ. ఆడిదా? మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది. బయటికి తీసుకురా, వెళ్ళు. అట్టాగే బాబు. ఆ. అయ్యా అయ్యా, వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. ఆయన సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకునపు మాటలు నువ్వు. అమ్మా, నానా,
ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. నానా, అయ్యా, ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నాను గాని మంచి రోజేనండో. మీరు సావు నుంచి బ్రతికి బయటపడ్డారు. ఈ రోజైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటావా? మరి మా నాన్న రాక్షసుడా? వాటాక్ యు ఇంగ్లీష్ ఎందుకు బాబు? ఏది ఏమైనా వాడు మీకు ప్రాణ భిక్ష పెట్టడం చాలా అవమానకరమైన విషయం. నిజమే నిజమే మరి. మీ ముగ్గురికి ఒక అద్భుతమైన పథకం చెప్తాను. మీరు నాతో రండి. ముగ్గురికి అంటున్నావు, మరి నా సంగతి? నువ్వు నా కడుపున పుట్టిన వాడివి. ఆ పథకంలో నువ్వు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో రండి. రండి రండి. అయ్య గారు, మీరు తప్పుకోండి, తలుపు నేనేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఆ భరతగాడి గుళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ కదా, అందుకెంత రహస్యంగా ఏర్పాటు చేశారు అయ్యగారు. అయ్య గారు, తట్టుకోలేకపోతున్నాం. అదేదో త్వరగా చెప్పేది. చెప్పండి. చేసి చూపిస్తాను. అది అంతా కంగారే. అయ్య గారు, ఏంటి హంటర్ కొరడా కొరడా హంటర్ ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడుంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా, ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా, కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. ఇంకా 2 భాగాలున్నాయి. అయ్య గారు, ఈ పథకాన్ని ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా, పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకోలేగాలి, ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. పాము వెంటబడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ ముగ్గురు ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదో తెలుసా? ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్గాడు మీ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకు విరగడవుతుంది.
ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి. బాబు మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి. చెప్పలేవండి. చెప్పలేరు ఈ రోజు మీ ముగ్గురు నా చేతిలో చస్తారు. మీ ముగ్గురు శవాల్ని చూపించి ఆ భరతగాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే, అలాగే అలాగే. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ, చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భరత్ గారు అన్ను చూసి ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడే కదా. అవునన్నయ్య, ఎదిరించేవాడు ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. రండమ్మా. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి. అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలని ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. ఎరవిగే నీలాంటి నీచులు అంతా చూస్తాడు, అంతా చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని, నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా, ఇంత ఘోరం, ఇంత దారుణం జరుగుతుంటే, ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు. అసలు నువ్వు దేవుడివేనా?
శివ ఈడెవడండి అభిమన్యుడిలా విజృంభిస్తున్నాడు? ఇంకా మనం ఇక్కడ ఉన్నామంటే బలపడి కూడా పడతాడు. అతను అలాగే నాగరాజు గారితో కూడా ఒక మాట చెప్పి నేను పెడతాను. ఏమిటి జనం ప్రవాహాలు వస్తున్నారు? అవునరా, ఇక లాభం లేదు. మనం పట్నం వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తే తప్పించుకొచ్చిన ఈ వ్యర్థం తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెడతాం. మనకే కూడా ఉండదు. అది సరిపడా. బాబు కొట్టదు బాబు, ఇప్పుడు దెబ్బేశారంటే నేను చచ్చిపోతాను. వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా పోనీ. నీకు కంగారు పడినా వాడి వల్లే అవుతుంది మన జీప్ రావడానికి. జీపా మజాక? ఏమైందిరా? ఏమైంది? జీప్ ఆగిపోయింది. వెనకాల వాడి కాలయములో వస్తున్నాడు. ఇప్పుడు జీప్ ఆగిపోవడం నిన్ను తగలయ్యా. అందరితో ఎందుకు? నీకు 1,00,000 సార్లు చెప్పాను కొత్త జీప్ కొనమని. అన్నావా? ఇప్పుడు మనకెందుకురా అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అడిగో వస్తున్నా. అమ్మో, నేనేమన్నా కలగదని ఉంటా? ఇలా జీబులో పారిపోవాల్సి వస్తుందని, రాయిపోతుందని. బాబా తొందరగా కలివరా. ఉండు. వెనకాల బండి వచ్చేస్తున్నా. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఇంగ్లీష్ రా. తొందరగా పోనీ. తొందరగా మా పోలీసులు
నా బిడ్డ రక్షించు బాబు. రే నాగరాజు, నీ కొడుకు చస్తున్నాడనేసరికి నీకు ప్రాణాల విలువ కడుపు తీపి గుర్తుకొచ్చాయా? ఆనాడు నా కన్న తండ్రిని ఇదే ఊపిలోకి తోసేయగా ఆయన నిస్సహాయంగా మునిగిపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఏడుస్తూ నా తల్లి తన పసుపు కుంకాల్ని రక్షించమని వేడుకోగా నువ్వు నిర్దయగా నవ్వడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. పసివాడినైన నేను ఏడుస్తూ నాన్న నాన్న అని అర్థిస్తుంటే కాస్త కూడా కనికరం చూపకపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఈ ఊపిని పాపాలకి రూపంరా. ఇక్కడ ఎవరెవరి ప్రాణాలు తీశావు, ఎందరి ఇళ్లాళ్ళ తాలిబొట్లు తెంపేశావు, ఎంతమంది బిడ్డల్ని దిక్కులేని అనాథలు చేశావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నీ కళ్ళ ముందే నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య గిలగిలా తన్నుకుని దిక్కుమాలిన చావు చస్తుంటే అది నువ్వు చూస్తూ గుండె బద్దలయ్యేటట్టు ఏడవాలి. అమ్మా పార్వతమ్మ, నా బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నేను చేసిన పాపాలకి కావాలంటే నన్ను శిక్షించమని చెప్పమ్మా. పార్వతమ్మ, పార్వతమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. అమ్మా చెప్పమ్మా. బాబు భరత్, అతన్ని రక్షించు. అమ్మా, నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని నువ్వు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? లేదు బాబు, గుర్తున్నాయి. ఎంత దుర్మార్గుడైనా ఇంత హీనంగా ఏడుస్తుంటే సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. అతన్ని రక్షించు. వీల్లేదమ్మా, వాడు బ్రతకడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కక్ష తీరడానికి అతన్ని సావనివ్వడం న్యాయమే, కానీ అన్యాయం అయిపోయిన నీ చెల్లెలు బ్రతుకును ఇకనైనా సరిదిద్దవా? రక్షిస్తానమ్మా, వాడిని తప్పకుండా రక్షిస్తాను. గిరి, నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు విని కాదు, నా తల్లి మాట విని కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ, మమ్మల్ని మన్నించమని అడగటానికి కూడా అర్హత లేని పాపాలు చేశానమ్మా. నీ భర్తను నేను చంపితే నా కొడుకును నీ కొడుకు రక్షించాడు. చేసిన పాపాలు మర్చిపోయి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేయమ్మా. నా కూతురని అనుకోకుండా రోజాని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా. మిస్టర్ భరత్ కుమార్, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. అరెస్ట్ చేయవలసింది భరత్ని కాదు, నన్ను. భరత్ మీద మేమిచ్చిన రిపోర్ట్లన్నీ అబద్ధాలు. నేనెన్నో హత్యలు ఘోరాలు చేశాను. నన్ను అరెస్ట్ చేస్తే నాలాంటి ధనమదం కలిగిన దుర్మార్గులకు కొంతమందికైనా బుద్ధిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి. నాన్న, వస్తాను బాబు, వస్తానమ్మా. చప్పట్టు తాడాలు బాకాలు డోళ్ళు గొప్పళ్ళ గుండెల్లో బడగళ్ళ రాళ్ళు ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు.